గురు పాదాల విలువ. భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరికి హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్ వచ్చి హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు. ఆ పుస్తకాలన్నీ తిరిగి ఇచ్చేశాక స్వామీజీతో ఇలా చెప్పాడు, హిందూ మతంలో నాకు అంతా నచ్చింది, ఒక్కటి తప్ప అన్నాడు. ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది అన్నారు గురువుగారు. అదేనండి, పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా పాదాలకే అంటుతుంది. అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుండేది అనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ల నుంచి గంగా, యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమవుతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది అడిగాడు అమెరికన్ సీరియస్గా గురువుగారిని. స్వామీజీ చిన్నగా నవ్వి, అలా నది వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం పద అన్నారు. ఇద్దరు నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు. నీళ్లల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు. జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా లేక దూరంగా ఉన్న చేపలా? ప్రశ్నించాడు స్వామీజీ అమెరికన్ని. దూరంగా ఉన్నవే చెప్పాడు అమెరికన్ వినమ్రంగా. భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు. గురుపాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇలా వివరంగా చెప్పారు స్వామీజీ. గురువు పాదాల మహిమను వర్ణించే శక్తి, సామర్థ్యములు ఎవ్వరికీ లేవు. నా గురోరధికం తత్వం నా గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. మనశ్చేన లగ్నం గురోరంగ్రి పత్ని తతః కిం తతః కిం తతః కిం తతః కిం. న భోగే న యోగే న వాజిరాజో న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తం